హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవిత బాటా ఛానల్. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. ఇంకా పూలు వచ్చినాయి, చూపిస్తా. పూలు ఇప్పుడు వచ్చినాయి అనమాట. చామంతి వచ్చింది, ఎల్లో చామంతి 2 కవర్లు వచ్చినాయి. ఇటు మల్బార్ గులాబీ వచ్చినాయి. ఇటు వచ్చేసి గులాబీ కట్టలు, పెడల్ దండలు కొట్టాలన్నమాట. పెడల్ దండలు, బిల్ల జడలు అన్నీ రెడీ చేయాలి. ఇటు వచ్చేసి జిప్సీ కూడా వచ్చింది. జిప్సీ కూడా 2 జడలు చేయాలన్నమాట. జిప్సీ పూల జడలు. ఇటు ఇంకా కనకాంబరం అండ్ తమలపాకులు, ఏమో మల్లెపూలు అనమాట. మాల తెచ్చిన ఇప్పుడు గుడికి వేయడానికి. ఇటు వచ్చేసి చామంతి, ఇది ఏమో కాడలేని చామంతివి. ఇవి కూడా వచ్చినాయి, 2 కవర్లు వచ్చినాయి. ఇప్పుడైతే కొట్టడం స్టార్ట్ చేయాలిగా. ఇంకా అటు నుంచి మావిడ లిల్లీ పూలు ఉంటే కొన్ని కొట్టేస్తున్న దండలు. సో స్టార్ట్ చేసినామంట. టైం వచ్చేసి 9 అవుతుంది. ఇప్పుడే టిఫిన్ తిని కూర్చున్నాం. ఏం తిన్నావు తేజ టిఫిన్? నువ్వమ్మ ఏం తిన్నావు టిఫిన్? పెసరెట్టు వడ. అమ్మ 2 ప్లేట్లు తిన్నట్టుంది. ఒక్కటే తిన్నావా? వడ ఒకటి తిన్నది. మా దోశ వచ్చేసి ఫుల్ పెసరెట్టు దోశ. ఓకే, వర్క్ స్టార్ట్ చేసినాం ఇప్పుడే. ఇంకా ఇవాళ అయితే చాలా పని ఉంది. వర్క్ వచ్చేసి పెడల్స్ దండలు అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవాళ చాలా లేట్ అవుతుంది. వర్క్ వచ్చేసి ఫస్ట్ అయితే చెరగడ్డ దండలు ఫినిష్ చేసి తర్వాత పెడల్స్ అవి కొడతామన్నమాట. అవి రెడీ చేస్తాం. ఇక ఇవి కూడా చాలానే ఉన్నాయి. స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి, ఏ మోడల్ రెడీ చేస్తాము. సరేనా ఫ్రెండ్స్? తేజు ఏదైనా పని చేయరాదురా, నువ్వు కూడా తొందర అవుతుంది మాకు కూడా పని. అమ్మో నీకు ఇలాకాలు కూర్చోడం చెప్పరా? అదే ఇలాకాలు కూర్చేది, ఆ కూర్చుడు దండలు ఉంటాయి, అవి వచ్చేది చెప్పడానికి. అరే 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 జిప్సీ వచ్చింది, జిప్సీ కట్ చేయలేదు. సరే జిప్సీ కట్ చేస్తానమాట. జిప్సీ వీడేసి ఏ పని చెప్పినా పైసలు అడుగుతున్నాడు అనమాట. అన్ని బుక్లో రాసుకుంటున్నాడు. ఇంత పెద్ద బుక్ అయింది, లిస్ట్ అయింది చూడాలి. సరే ఫ్రెండ్స్, ఇక వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు చూపిస్తా. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక వర్క్ స్టార్ట్ చేసినాం. టైం వచ్చేసి 9:10 అవుతుంది. ఇప్పుడు ఇక స్టార్ట్ చేస్తాం చెరగడ్డ దండలు. ఈరోజు మధ్యాహ్నం వరకు అయిపోగొట్టుకొని పెడల్ దండలు స్టార్ట్ చేస్తాం. స్కిప్ చేయకుండా చూడండి, ఏమేమో మోడల్ తయారు చేస్తామో చూపిస్తాం వీడియోలో. సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ అయితే కొట్టుకోండి. ఫ్రెండ్స్, ఇక చెరగడ్డ దండలు ఫినిష్ అయిపోయినాయి. జెయింటింగ్ చేసుకుంటున్నాం. గజమాలు వచ్చేసి ఇక అక్కడి నుంచి మావాడు వచ్చేసి ఏమవుతున్నాము. ఓకే, మూరలు తెస్తుంది బెటాలియం కోసం అన్నమాట. అవి మూరలు రోజు వెళ్ళాలి, ఇచ్చి రావాలన్నమాట. రోజు బెటాలియంకి వాళ్ళకు ఎక్కువ చామంతి పూలే లైక్ చేస్తారన్నమాట. చామంతి పూలే కావాలని చెప్పడం వల్ల చామంతి పూలే ఇస్తున్నాం మళ్ళీ. ఓకే, ఇదైతే వర్క్ అయిపోయింది. తర్వాత తినేసి కూర్చొని మళ్ళీ పెడల్ దండలు స్టార్ట్ చేస్తాం. ఇక ఓకే, ఇటు నుంచి వచ్చేసి ట్రేలో పెట్టుకున్నాం పూలని. ఈరోజు కూడా 2 రోజులకు తెచ్చిన పూలు వచ్చేసి, ఎందుకంటే ఆటో అయినా సరిగ్గా పోట్లేడు అనమాట. ఈరోజు పోయింటే మళ్ళీ తెల్లారి పోట్లేడు, మళ్ళీ తెల్లారి పోతాడు, గ్యాప్ వస్తుంది అన్నమాట. అందుకనే 2 రోజులకు తెప్పించుకున్నాం పూలు వచ్చేసి. అంతే, ఇక ఇవి అయిపోయినాయి. తడి బట్టలు పెట్టేస్తాం. బయట అయితే ఎండ కొడుతుంది, చాలా కొడుతుంది. ఇప్పుడైతే ఇంట్లోనే వేసుకుంటాం తడి బట్టలు. అటు మూలకి వేసేస్తాం తడి బట్టలు చేసి. ఓకే, కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక బయట నుంచి కర్రీ తెచ్చుకుంటాం. రైస్ ఒకటే వండుకున్నాం అనమాట. మార్నింగ్ వండేసుకున్నాం. కర్రీ ఒకటి ఇక బయట నుంచి తెచ్చుకుంటాం, ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి బయట నుంచి కర్రీ. అంతే, ఏం లేదు ఫ్రీగా ఉంటే వండుకునేటోళ్ళం. వర్క్ చాలా ఉందన్నమాట. ఈరోజు ఇంకా లేట్ అవుతుంది, చాలా అయిపోయి పెడల్స్ ఇట్లా అయిపోయేసరికి. ఎందుకంటే మొత్తం 7 సెట్లు ఉన్నాయన్నమాట. కొట్టి 7 సెట్లు రెడీ చేయాలి. ఇవన్నీ అయిపోయేసరికి నైట్ అవుతుంది అనుకుంటున్నాను. సరే, స్కిప్ చేయకుండా అయితే వీడియో చూడండి, నేను చూపిస్తాను మళ్ళీ. ఇగో చెరగడ్డ దండలు అయితే అయిపోయినాయి. అక్కడ పెట్టినాం, తడి బట్టలు వేసేసినాం. ఇటు వచ్చేసి ఇక పెడల్స్ కొట్టేస్తున్నాం దండలు. ఇంకా మావిడ వచ్చేసి డాట్ల సెట్ కొట్టేస్తున్నది. ఈ మోడల్ వచ్చేసి డాట్ల సెట్ అంటాం. అక్కడక్కడ గోల్డ్ పత్తిలు వచ్చేస్తాయి అంతే డాట్ల సెట్లో, అంతే, ఏమి ఉండదు ఇట్లా. ఇవి కొట్టేస్తున్నది. ఇంకో సెట్ వచ్చేసి నేను రెడీ చేస్తున్నాను, నార్మల్ సెట్.
ఇప్పుడే రెడీ చేయాలిగా. గులాబీలు వాటర్లో పెట్టేసిన చూడండి ఏ కలర్ అయినా మంచిగా ఫ్రెష్నెస్ అయిన కలర్. ఇలా వాటర్లో పెట్టుకుంటే ముంచేసుకొని బాగైతే కొట్టడానికి కూడా ఈజీగా ఉంటాయి, స్టిఫ్నెస్ అయితే. ఓకే, వర్క్ స్టార్ట్ చేసినాం. పెడల్స్ది స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలా 3 సెట్ల దండాల సెట్లు ఉన్నాయి. సుబ్బారావు, అందులో ఒకటి సుబ్బారావు. ఇంకా ఇంకేమేమి చేస్తున్నాము చెప్పు. బిల్లల జడనా? బిల్లల జడ ఎన్ని ఉన్నాయి? 2 బిల్లల జడలు చెప్తాను చూడండి. మొత్తం కింది దాకా వాటర్ ఇట్లా మేము బకెట్లో ఉల్టా ముంచుతాం అనమాట. వాటర్ ఆ విధంగా ముంచుతాం, అందుకనే వాటర్ బాగా తాగేస్తే స్టిఫ్నెస్ అయితే. చూపిస్తాక చూడండి, మొత్తం వాటర్ తాగేసిన గులాబీ కంప్లీట్గా. పాపం ఇంకా చూడండి ఎంత ఫ్రెష్నెస్ అయినాయి. వచ్చేటప్పుడు ఇంత లేవు, తెచ్చినప్పుడు డల్లుగా ఉండే, రెక్కలు ఇట్లా ఏలాడబడుతుండే. ఇప్పుడు చూడండి ఎంత స్టిఫ్నెస్ అయింది. మాకు కొట్టడం కూడా ఈజీ అవుతుంది అన్నమాట. ఇట్లా ఉంటే పూలు కూడా వేస్టేజ్ ఎక్కువ పోవు. చిన్న చిన్నవి కూడా రెక్కలు కూడా అవసరం యూజ్ అవుతాయి అనమాట. మడత పెట్టి కొట్టేసుకోవచ్చు. ఓకేనా, మీకు అయిపోయినాకైతే వీడియో చూపిస్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో. టైం వచ్చేసి 3:15 అవుతుంది. చూద్దాం ఇలా తొందరగా అయిపోవటాలని చూస్తాను. నైట్ వర్క్ కాకుండా ఎప్పుడైనా 11 అయ్యేది పెడల్స్ ఉంటే మాకు. ఈరోజు 9 వరకు ఫినిష్ చేద్దాం అనిపిస్తుంది. అయితే 9 వరకు లోపల అయిపోతా. నేనేం లేదు, రెస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్. ఆల్రెడీ టైం అయిపోయింది నా రెస్ట్. నిద్ర కూడా తెలిపోయింది అనమాట. అందులో నిన్న పడుకోలేదు, కానీ అయినా రావట్లేదు నిద్ర. ఎందుకు వర్క్ ఎక్కువ ఉండడం వల్ల రావట్లేదేమో తెలియట్లేదు. ఇప్పుడైతే నార్మల్ సెట్ అయితే రెడీ చేస్తాను నేను. మా ఆవిడ అది ఫినిష్ చేస్తా అన్న చెప్పింది. ఓకేనా, మీకు ఫినిష్ అయిపోయాకైతే వీడియో చూపిస్తాను. బిల్లర్ కూర్చేసి ఏముంది, నేను కొట్టేసుకుంటావి. పొద్దుగులే నాకేం పని ఉంది, అదే పని. నేను ఫినిష్ చేస్తలేదని నువ్వు ఇది అయిపోయి బిల్లలు కూర్చేస్తాయి. ఇంకా జిప్సీ అంటే జిప్సీ వచ్చేసి కలర్ కొట్టాలి, మర్చిపోయినా. పింక్ కలర్ కొట్టాలి దానికి. పింకు బయట కూర్చుందాం. కొంచెం సాయంత్రం అని బయట కూర్చుంటాం. ఇంట్లో ఉబ్బరిచ్చి చచ్చిపోతున్నాం అన్నమాట. మొత్తం చెమటలు కారిపోతున్నాయి గాలి రాక. ఫ్యాన్ వేసుకుంటున్నాం. నిజంగానే చూపిస్తున్నా చూడండి ఫ్యాన్. మళ్ళీ ఎక్కడ చేస్తాను, తొక్క చేస్తాను. కరెంట్ బిల్ ఈ నెల వచ్చేసి 1500 వచ్చింది అన్నమాట. కరెంట్ బిల్ 1500 సేవ్ అంట చూడండి. 1500 పోయినసారి 1200 వచ్చింది, ఈసారి 1500 వచ్చింది. ఎందుకు వచ్చిందా అంటే తెలుసా ఫ్రెండ్స్, కూలర్ బాగా ఇస్తున్నాం అన్నమాట. అప్పుడప్పుడు ఆఫ్టర్నూన్ కూడా వేసుకుంటాం కదా, పడుకునేటప్పుడు ఆఫ్టర్నూన్ కూడా వేసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడైతే అన్నం తినేసినాం. కర్రీస్ బయట నుంచి తెచ్చిన. ఏమేమి తెచ్చినా మా ఆవిడ చెప్తుంది. ఏమేమి తెచ్చిన తిన్నావు కానీ అది తిని అంబద్దలు ఆడతావు. వెనక్కి ఒక 2 కర్రీస్ వేసుకొని తిన్నావు కానీ ఏం కర్రీస్ చెప్పి. దొండకాయ, ఇంకో కర్రీ చెప్పు. సొరకాయ నేను తిన్నాం అనమాట. దొండకాయ ఏమో మా ఆవిడ వేసుకుంది. సాంబార్ ఇద్దరం కలిపి వేసుకున్నాం. ఆమెస కొంచెం నేను కొంచెం వేసుకుని తిన్నా వేసినాం. కొంచెం ముందుగా తేజు వచ్చినాక తింటాడు. తేజు రాలేదు ఇంకా, మా అన్న వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. మార్నింగ్ స్నానం చేసి పోయాడు. పూజ కూడా చేయలేదు ఇంకా, సరే పూజ కూడా చేయలేదు. ఇంకో గులాబీ పూలు ఇట్లా ఇప్పుకుంటాం. బ్యాక్ సైడ్ తోకుందిగా ఇట్లా కొంచెం ఇటు సైడ్ ఇస్తాం. ఇంకో ఈ విధంగా. ఓకే, ఈ విధంగా ఇడ్చుకుంటాం. ఈ వైట్ ఉన్నది కదా, వైట్ వచ్చేది బయట సైడ్ వస్తుంది. చూపిస్తా చూడండి డీప్గా. ఫోల్డింగ్ కూడా చూపిస్తాను. ఫోల్డింగ్ చూపిస్తాను ఒకసారి స్లోగా. ఇంకో అట్లా మిడిల్ ఆవో అట్లా సమోసా టైప్లో మడత పెట్టుకొని అట్లా ఫోల్డ్ చేసి కొట్టడం అయిపోతుంది అనమాట. అంతే. కాకపోతే మీకు స్టార్టింగ్ కాబట్టి కొంచెం రెక్కలు ఊసిపోతుంటాయి, కొడుతుంటే అలవాటు అవుతుంటాయి అనమాట. సరేనా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ఇది ఫినిష్ అయిపోయినాక మీకు మొత్తం కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాం. మొత్తం వర్క్ అయిపోయినాక ఏమేమి రెడీ చేసిన అనేది.
ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి దండల సెట్ అయిపోయినాయి అన్నమాట. 3 సెట్లు అయిపోయినాయి రెడీ. ఇటు సుబ్బారావు, ఇటు వచ్చేసి డాట్ల సెట్, అండ్ ఇటు వచ్చేసి నార్మల్ సెట్కి మధ్యలో లిల్లీ కొట్టిన మిక్సింగ్. ఇటు వచ్చేసి బిల్లల జడ కూడా అయిపోయినాయి. ఇటు వచ్చేసి బిల్లల జడ గ్రీన్ స్టోన్ తోటి మధ్యలో గ్రీన్ స్టోన్ పెట్టుకున్నాం. ఇటు వచ్చేసి ఇంకో సెట్ కూడా అయిపోయింది. ఇంకో సెట్ వచ్చేసి రెడ్ కలర్ స్టోన్. ఇటు ఉండే ఎక్స్ట్రా వేణీలు ఉన్నాయన్నమాట. ఇందాకనే చెప్పిండే ఎక్స్ట్రా వేణీలు అవి కూడా కొట్టేసినాం. ఎక్స్ట్రా వేణీలు ఒక 6, ఇంకా వైట్ వేణీలు కూడా అయిపోయినాయి. ఇటు వచ్చేసి జిప్సీ కట్ చేసుకున్నాం ఇప్పుడే. ఈ జిప్సీకి కలర్ కొట్టాలన్నమాట. పింక్ కలర్ కొట్టేసారి, పింక్ కలర్ కొట్టి చుట్టేస్తే అయిపోతుంది. ఈ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 10 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది టైం. ఇక ఈ పూలు వచ్చేసి బయట వేయాలన్నమాట. మా వాడు ఇప్పుడే వాటర్ కొడుతున్న సందులో బయట తడబట్టలు పెట్టేస్తే అయిపోతుంది. చెరుగడ తండలు మాడదానుకుంటున్నాను వాటర్. అరే ఇడి వరకే చాలా వాటర్ వాడదానుకుంటున్నావు. బస్సాలు వేసి ఇక సరే బస్సాలు వేసి వాటర్ కొట్టు బస్సాల మీద. నేను బయట వేస్తా పూలు. ఓకే, ఇవి కూడా అయిపోయినాయి. కూర్చోదానాలు కూడా ఇవి ప్యాక్ చేయాలి. జిప్సీ ఒకటి చేసేసి ఇంకా ప్యాకింగ్ చేసేస్తే అయిపోతాయి అన్నీ. ఏం లేదన్నమాట. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా. ఇంకా నాకు తెలిసి అటు ఇటు ఒక అర్ధగంట అవుతుంది. అర్ధగంట అయితే అయిపోతుంది. ఇంకా చదవడం అంటే ఉదయం చదువుకుంటాం. ఇదంతా ప్రస్తుతానికి అయితే ఫినిష్ చేస్తామంతే. ఇది ఒక 2 జడలు చేయాలన్నమాట జిప్సీ. ఈ 2 చేసేస్తే వర్క్ మొత్తం కంప్లీట్గా. ఓకే ఫ్రెండ్స్, అప్పుడైతే జిప్సీకి కలర్ కొట్టుకుంటున్నాం. ఇక పింక్ కలర్ స్ప్రే కొంచెం ఉందన్నమాట. అయిపోయినకి వచ్చిందిగా. పింక్ కలర్ కొట్టేసి జిప్సీ జడ రెడీ చేయాలన్నమాట. అయితే స్ప్రే కొట్టి పెట్టి నేను బయటికి వెళ్ళేసి వస్తాను. కొంచెం పూలు ఇచ్చేసి వస్తాను గుడికి. ఇట్లా మంచిగా పారిపోతుంది. గాలి అయితే మస్తు వస్తుంది. లైట్గా డ్రాప్స్ చినుకులు పడుతున్నాయి అన్నమాట. వర్షం అయితే ఊటకేం పడతలేదు, లైట్గా చినుకులు పడుతున్నాయి అంతే. ఓకే, ఇప్పుడైతే స్ప్రే కొట్టేస్తే అయిపోతుంది. ఆడుతుంది అనమాట నేను వచ్చేలోపు. కొట్టేసిన కలర్ వచ్చేసి పింక్ కలర్ కొట్టిన. ఇది సరిగా పడతలేదు అనమాట. ఎందుకంటే గాలి వస్తుంది, గాలికి అట్లా స్ప్రే అటు వెళ్ళిపోతుంది అనమాట. లైట్గా అక్కడక్కడ పడలేదు, ఏం కాదు, నడుస్తుంది. ఆరిపోయింది అనుకో నీట్గా కనపడుతుంది మళ్ళీ. ఓకే, అది ఆరినాక మళ్ళీ జిప్సీ జడ రెడీ చేసాం. స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇదిగోండి పింక్ కలర్ కొట్టేసాం. ఆరిపోయింది కూడా, ఏం ఆడుతుంది అన్నమాట. కలరు ఆరిపోయింది. ఇటు వచ్చేసి ఇక రెడీ చేస్తాం అన్నమాట జిప్సీ. ఇటు వచ్చేసి సుత్తిలు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. వీటికి మనకు కొంచెం ఇట్లా వ్యూ ఆకారంలో రావడానికి పురుకోసలు ఎక్కువ పెట్టుకొని రెడీ చేసుకోవాలి. అట్నే రిబ్బన్ కూడా అటాచ్ చేస్తున్నా దానికి. మళ్ళీ రిబ్బన్ కట్టకుండా రిబ్బన్ పెట్టి చుట్టేస్తాం అన్నమాట. అయిపోతుంది. ఇది ఫినిష్ అయిపోయాక మీకు చూపిస్తా, వీడియో చూడండి స్కిప్ చేయకుండా. జడలు అయిపోయినమాట. ఇటు ఒక సెట్, ఇవి వచ్చేసి బంచెస్ అన్నమాట. ఇవి ఇటు వచ్చేసి ఇంకో సెట్ కూడా. ఇప్పుడైతే ప్యాకింగ్ ఏం చేస్తుంటాను, అన్నీ కవర్లు వేసి పెట్టేస్తున్నా. ఆల్మోస్ట్ అన్నీ కవర్లు పెట్టే చేసినా అన్నమాట. ఉదయం ప్యాక్ చేసేస్తాం. ఇప్పుడైతే ఒక్కలేదన్నమాట ప్యాక్ చేసేటంతా. బిల్లు జడలు కూడా అన్నీ కవర్లు వేసి పెట్టేసి అనమాట. ఓకే, టైం వచ్చేసి 11 అవుతుంది. ఇంకా అన్నీ పెట్టేసరికి ఆల్రెడీ 11 అవుతుంది. ఉక్కలేదు అనమాట. అందుకనే కవర్లు వేసి పెట్టేస్తున్నాను ఇప్పుడైతే ప్రస్తుతానికి. సరే ఫ్రెండ్స్, రేపు ప్యాక్ చేసి ఇచ్చేస్తే అయిపోతుంది ఇక కస్టమర్కి. వచ్చేసి ఇల్లు ఏం చదవట్లేము అనమాట. అట్నే ఉంటుంది. రేపు మార్నింగ్ చదివేసుకుంటాం ఇక. ఓకే లేదనమాట. ఇటు వచ్చేసి అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట. కవర్లను పెట్టి దండలు, పిల్లల జడలు అండ్ వేణీలు, ఎక్స్ట్రా వేణీలు అండ్ జిప్సీ జడలు అన్నీ రేపు మార్నింగ్ చెరుకట్టు కోసం లేసాక అప్పుడు ప్యాక్ చేసి పెట్టేస్తా. టైం వచ్చేసి 11 అవుతుంది. ఎందుకంటే మళ్ళీ 4ంటికి లేవాలి కాబట్టి రేపు ప్యాక్ చేసి ఇచ్చేస్తా. ఒక్క లేదనమాట ఇప్పుడైతే. అటు వచ్చేసి అటుపళ్ళు కూడా తెచ్చేసిన బయట నుంచి. ఇటు కొబ్బరికాయలు అయిపోయింటే ఈరోజు కొబ్బరికాయలు కూడా తెచ్చేసిన బయటికి వెళ్ళినప్పుడే. ఇంకో మా వాడు చదివిండు అన్నమాట నీట్గా పైకి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకైతే ఇదే వీడియో. బాయ్, గుడ్ నైట్.